తిరుమలలో గత 15 రోజులుగా విపరీతమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎటు చూసినా భక్తజన స్తంద్రంగా మారింది తిరుమల. శ్రీవారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశ విదేశాల నుండి భారీ స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఇలా వచ్చే భక్తులు వివిధ మార్గాల గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్జిత నిత్య సేవలు, విఐపి బ్రేక్, వర్చువల్ సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అంటూ వివిధ రకాల టికెట్లను టీటీడీ జారీ చేస్తూ వస్తోంది. అందుకే తిరుమలకు రావాలంటేనే ముందస్తు ప్రణాళికలు అవసరమని టీటీడీ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. టీటీడీ అందిస్తున్న వివిధ దర్శనాలతో పాటుగా సామాన్య భక్తులు సర్వదర్శనంలోనే అధికంగా శ్రీవారిని దర్శిస్తూ ఉంటారు. సామాన్య భక్తుల కోసం టీటీడీ తిరుమలలోని 3 ప్రాంతాల్లో టైమ్ స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ టైమ్ స్లాట్ టోకెన్స్ ద్వారా నిత్యం 25,000 మందికి దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. ప్రస్తుతం వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో టైమ్ స్లాట్స్ టోకెన్స్ జారీ చేస్తారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ టోకెన్లను టీటీడీ జారీ చేస్తూ వస్తోంది. టైమ్ స్లాట్ ప్రకారం క్యూ లైన్ లో చేరుకున్న భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం అయ్యేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇక దీంతో పాటుగా శ్రీవారి మెట్ల మార్గంలో రోజుకు 5,000 టికెట్లను టీటీడీ జారీ చేస్తూ వస్తోంది. ఉదయం 6 గంటల నుండి దివ్య దర్శనం టికెట్లు జారీ చేస్తూ వస్తోంది టీటీడీ. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని 9 షెడ్ల సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఈ క్యూలో ఉన్న భక్తులకు స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ టోకెన్, ఇతర దర్శన టికెట్లు ఉన్న భక్తులకు 3 నుండి 4 గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. ఆలయ పరిసరాలు, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్న ప్రసాద భవనం, బస్టాండ్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.